రీసెంట్గా అయితే మనం గండికోటని అయితే విజిట్ చేసినాం. అక్కడ టైం ల్యాబ్స్, హైపర్ ల్యాబ్స్ అన్ని సూపర్గా అయితే సెట్ చేసేసినా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. మనం ప్రజెంట్ వచ్చేసి గండికోట ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నాం. మార్నింగ్ 6కి వచ్చేసి ఇక్కడ టైం ల్యాబ్స్ అయితే పెట్టేసినాయి. ఇప్పుడు మెయిన్ ఎంట్రీ వచ్చేసి ఇదే. ఇక్కడ మెయిన్ ఎంట్రీలో అయితే స్టార్టింగ్లో చిన్న దర్గా అనేది ఒకటి ఉంది, చూసుకోవచ్చు. అటు ఇటు అయితే పోల్స్ ఉన్నాయి. ఇక్కడ వెళ్ళాలనుకుంటే బైక్ వేసుకొని కూడా లోపలికి వెళ్ళడానికి అయితే ఉంది. ఎంట్రీ అనమాట. సింగిల్ స్టోన్ చూడండి ఎలా ఉంది ఇది. పెద్ద పెద్ద బండరాళ్ళతో అయితే నిర్మించినారు. ఇది మొత్తం 30 feet ప్లస్ ఉంటుంది హైట్ అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే ఇది క్లోజ్లో ఉంది ప్రజెంట్, పైకి ఎక్కడానికి లేదనుకుంటా. ఇక్కడ చూసుకుందాం, దీని చరిత్ర అయితే ఇక్కడ ప్రింట్లో ఉంటుంది కదా. మన కోట యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే. ఈ డోర్ చూసుకున్నట్టయితే 20 feet ఉంటుంది మా. ఈ డోరు 20 feet ఉంటుంది. ఈ డోర్స్కి అలా ఐరన్ రాడ్స్ ఎందుకంటే ఇంతకుముందు ఇవి పలగొట్టాలి అంటే డోర్స్ పలగొట్టేటప్పుడు ఏనుగులను యూజ్ చేసేవారు. డ్యామేజ్ అవుతుంది కదా హెడ్కు, అలా పలగొట్టలేరు అనే ఉద్దేశంతో వీటిని ఇలా పెట్టేసినారు. చూసుకోవచ్చు, షార్ప్గా ఉన్నాయి. లోపల ఇది మొత్తం చెక్క, దానిపైన ఐరన్ కోటింగ్. ప్రజెంట్ ఈ వర్క్లో లేవు. దీన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయాలంటే ఎంతమంది మనుషులు కావాల్సి వచ్చేవారో. ఇక్కడ పక్కన ఒక చిన్న రూమ్ అనేది ఉంది. ఇదేంటో చూద్దాం వెళ్ళి. ఇది కూడా ఎంట్రీనేమో. ఇది కూడా ఎంట్రీనే. అంటే ఇది చూసుకున్నట్లయితే పైన చూడండి, ఇది లాక్ అన్నమాట. ఆ డోర్స్ క్లోజ్ చేసేసి, అటు సైడ్ ఉంది కదా అది డోర్, ఆ డోర్స్ క్లోజ్ చేసేసి దీన్ని మొత్తం అటు తోసేసేవారు. ఇంతకుముందు మన పాత ఇల్లులో కూడా ఇలా ఉండేటివి. బయటికి వెళ్ళడానికి మొత్తం ఇక్కడ నుంచే దారి అయితే ఉంది. సేమ్ ఇక్కడ కూడా హోల్స్ అలాగే అలా అక్కడ కట్టే చూపించాను కదా, అది కూడా ఇక్కడ పెట్టేసి ఇలా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కు లాక్ వేసేయడానికి. ఓకే, లోపలికి వెళ్దాం. ఇంకా మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించారు మామ. కింది నుంచి వెళ్తే కింద చాలా పెద్ద రాళ్ళు, దాని నుంచి తక్కువ 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 అలా చిన్న చిన్న రాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంట్లోనే మంచి వేప చెట్టుతో ఉంది. వేప చెట్టుకు ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. చిన్నగా అలా మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో ఒక రకమైన స్మెల్ అనేది ఉంటుంది మంచిగా. ఇక్కడ పైకి ఎక్కడానికి అయితే లేదు, అక్కడి వరకే స్టాప్ ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ ఇలా ఉంది. అది రాళ్ళ మధ్యన వేసింది అయితే సిమెంట్ కాదు మామ, ఏదేదో కలిపేసి ఇసుకతో కలిపేసి వేసినారు. సిమెంట్ అయితే కాదు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఒక చిన్న చార్మినార్ అనమాట. పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. పైకి వెళ్ళడానికి చాలా వేస్ ఉన్నాయి. ఇటు లెఫ్ట్ ఒక వే ఉంది, ఇటు రైట్ సైడ్ ఒక వే అనేది ఉంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూద్దాం. అప్పట్లో ఇంత పెద్ద రాళ్ళని ఎలా ఎత్తేవారమ్మా. చూసుకోవచ్చు, మెట్లు అనేవి చాలా వెడల్పు అనేవి ఉన్నాయి. హైట్ కూడా దాదాపు 1 feet కూడా ఉన్నాయి. కొన్ని చూసుకోవచ్చు ఎంత హైట్ అనేవి ఉన్నాయో. లెంత్ కూడా చాలా లెంత్ అనేది ఉంది. ఎక్కడ చూడు ఈ ప్రేమ జంటలు అయితే వదలట్లేదు మనల్ని. ఓకే, చిలుకలు ఉన్నాయరా ఇక్కడ?
మనం వచ్చామని ఎగిరిపోయాయి. ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు, సూపర్గా ఉంది. సన్ రైజెస్ అయితే ఇప్పుడే పడుతుంది కాబట్టి ఓ భలే ఉంది కదా. ఇక్కడ సన్ కనిపించేసరికి ఇది మొత్తం లైటింగ్ డౌన్ అయిపోయి హైలైట్గా అనిపిస్తుంది అది పైన అయితే. ఊర్లో వెళ్ళే వాళ్ళు మొత్తం ఈ దారిని యూజ్ చేస్తున్నారు గైస్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ పక్కన అయితే చిన్నగా మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు ఎక్కి చూద్దాం. సేమ్ ఇందాకటి వ్యూని అన్నమాట. ఇక్కడ కూడా కొంచెం హైట్లో. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, పైకి కూడా వెళ్ళిద్దాం. అటు సైడ్ వెళ్ళైతే చూపిస్తాం మామ. టాప్కి అయితే వచ్చేసినాం. చిన్న ఉంది దారి. రెండో పాయింట్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి ఇది పరిస్థితి అన్నమాట. చుట్టూ చూసుకోవచ్చు, మార్నింగే సన్ రైజెస్ ఉంది కాబట్టి బాగా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే చార్మినార్ అనమాట. చార్మినార్ అంటారు, చాలా చిన్న ఉంది కదా, చిన్న చార్మినార్ చూడండి, చిన్న చార్మినార్. దాని వెనకాల ఉన్నది జుమ్మా మసీద్. ఇటు నుంచి దారి ఊర్లో నుంచి ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఇటు సైడ్ ఒకసారి ఎక్కి చూద్దాం పైకి వెళ్ళేసి. ఇలాగ లెఫ్ట్ సైడ్ అయితే పైకి ఎక్కినాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ అయితే పైకి ఎక్కేద్దాం. అబ్జర్వేషన్ పాయింట్ బాయ్స్, వాచ్ చేయడానికి ప్లేస్ అన్నట్టు. పైకి ఎక్కైతే చూపిస్తా మీకు అలా అన్నట్టు. అమ్మా ఇక్కడ హోల్స్ చూసుకున్నట్టయితే 3 ఉన్నాయి కదా, ఇటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ కనిపిస్తుంది. ఓకే, సెంటర్ నుంచి చూస్తే ఒక దారి కనిపిస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ ఇంకోటి. ఎంత మంచిగా కట్టినారో కదా. ఇక్కడ నుంచి వచ్చాని కేజీఎఫ్లో రాగి కదా కాల్చినట్టు కాల్ చేస్తారన్నమాట. కేజీఎఫ్లో ఒక సీన్ ఉంటుంది ఇక, రైఫల్ పట్టుకొని కాల్చేది అలా. ఇక్కడైతే ఏం లేదు గైస్, ఇది ఇంకో దారి అన్నట్టు. నుంచి చూసుకోవచ్చు 360 వ్యూలో. ఇంత లావు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో. ఇవి కూడా కొన్ని క్రాస్గా ఉన్నాయి. ఇది స్ట్రైట్ ఉందా, ఇది చూడండి, ఇది క్రాస్ ఉంది, ఇది క్రాస్ ఉంది. ఇదేదో సపరేట్. ఒకటే దాంట్లో 2 వచ్చినాయి, ఒకటే దాంట్లో 2 అన్నమాట. ఇది క్రాసు, ఇది క్రాసు, ఇది స్ట్రైటు, ఇది స్ట్రైటు అలా. టెక్నాలజీ అన్నట్టు. ఓకే, ఇటు సైడ్ ఓకే. నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే దారి ఉంది, ఇంకా స్టెప్స్ అయితే లేవు. కింద చాలా లోతుంది గాయస్.
మొత్తం మొత్తం వార్ చేయడానికి ఎంతో కంఫర్టబుల్గా ఉండేట్టు ఇక్కడ ఉన్న వాళ్ళకు క్రియేట్ చేసినారు. ఇదైతే ఇక్కడ వాళ్ళు యూజ్ చేయడానికి వాటర్ అన్నమాట, పౌండ్ వాటరు గుంత తీసేసి పెట్టేసినారు. పోతుంటే వస్తూనే ఉంది మామ, ఇంకా చాలా ఉంది అటు సైడ్ అయితే, వెళ్ళి చూద్దాం. ఇది చాలా పెద్ద ఉంది మామ కోట అయితే, అది చూసుకోవచ్చు. గోడ అయితే సైడ్ గా వంపు కింద వెళ్ళాలంటే పై వచ్చేసరికి ఇంకా లోపలికి వెళ్ళినట్టు కట్టారు పెద్ద పెద్ద బండరాలతో. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇది, ఇక్కడ ఉన్న ఒక రాయి పడిపోయింది అనుకుంటా, పైకి ఎక్కి చూద్దాం. ఇక్కడ నుంచి సూపర్ గా ఉంది లొకేషన్ అయితే. అక్కడ చూసుకోవచ్చు, అక్కడ ఒక టెంపుల్ ఉంది, అదే టెంపుల్ అక్కడికి కూడా చూద్దాం. అక్కడ లేక్ కనిపిస్తుంది కదా, ఆ లేక్ పెన్నా లేక్ అన్నట్టు, పెన్నా లేక్. మామ ఇదైతే అస్సలు నార్మల్ కోట కాదు మామ, దీనికి భారతదేశం నుంచి ఒక పేరు వచ్చింది, గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా అన్నట్టు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా చూస్తున్నారు ఈ పెద్ద పెద్ద రాళ్ళు, ఈ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇప్పుడు నార్మల్ అయితే క్రెయిన్స్ కావాలి. ఆ కాలంలో 800 years బ్యాక్ ఎలా కట్టింటారో చూడండి. కాకతీయ కాలంలో ప్రారంభమైన ఈ కోటను అయితే తర్వాత కుతుబ్ షాహీలు అయితే పరిపాలించారు. అటు సైడ్కి వెళ్ళాలి మా, అటు సైడ్ ఎలా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఇంకేం చేస్తాం, పైకి ఎక్కేసి వెళ్ళిపోదాం. టాప్కి అయితే ఎక్కినాం, పైకి అయితే ఎక్కినాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది, నార్మల్గా అయితే లేదు. ప్రజెంట్ వీటిపైన అవుతున్నాం. చలో అటు వెళ్ళిపోదాం. ఇక్కడ టాప్కి అయితే వచ్చినాం మామ, ఇంక ఇక్కడ వెళ్ళడానికి అయితే లేదు, మొత్తం ఇదే దారే ఉంది ఇక్కడ నుంచి అయితే, ఇంక లేదు, అదే లాస్ట్ అన్నమాట కోటకు. ఇంకేముంది, ఇంకా కిందికి వెళ్ళి అటు సైడ్ నుంచి ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం వెళ్ళాలి అంటే అటు సైడు అది జైలు అన్నమాట, ఇంతకుముందు జైలు అన్నమాట అది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే లేక్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి వాటరు. అంతే గైస్, కిందికి తీయడానికి అయితే లేదు ప్లేస్ ఇక్కడ. ఇక్కడున్న ఈ రాళ్ళను చెక్కి అయితే ఆ కోట అయితే కట్టినారు. మొత్తం చూసుకోవచ్చు, మొత్తం ఎర్రప్రాయ అన్నమాట ఇది. అది కోట వ్యూ. మంచిగా ప్లాన్ చేసి మంచిగా లొకేషన్ చూసుకుని అయితే కోట కట్టేశారు. చలో ఇక్కడ అంతే, ఇంకా అటు వెళ్ళిపోదాం. ఇది చార్మినార్ అన్నట్టు, చిన్న చార్మినార్ అనమాట, క్యూట్గా ఉంది కదా. పైన అయితే పవరాలు ఉన్నాయి, చూసుకోవచ్చు చార్మినార్. ఇటు నుంచి ముందరికి వెళ్తే జుమ్మా మసీద్ అనేది వస్తుంది. గాయస్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి, బాహుబలిలో యూజ్ చేసిన గుండె అయితే ఇక్కడే ఉందన్నమాట. ఇదే ఫస్ట్ బాహుబలిలో ఇసిరేసేది కదా ప్రభాస్, అది ఇదన్నమాట. ఇక్కడ ఇదేదో కోట ఉంది, దీని లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు అంత ఐడియా లేదు ఇది ఏందన్నట్టు. అంటే ఇది జైలు అంట, ఇంతకుముందు తప్పు చేసిన వారు ఉండడానికి. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అలా తప్పు చేసిన వాళ్ళు, అలా తెచ్చి ఇంట్లో వేయాల. ఇక్కడ నుంచి మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది, అంటే అవి విన్నాయి అన్నమాట. అవి ఏమంటారు, గబ్బిలాలు అనేటివి ఉన్నాయి, ఎలా తిరుగుతున్నాయి చూడండి, చాలా చాలా తిరుగుతున్నాయి అవి. మొత్తం కంపు కొడుతుంది, ఏదో బ్యాడ్ స్మెల్. పావురాలు కూడా ఉన్నాయి. ఇటు సైడ్ అర్రే, బాహుబలిలో ఉన్న దున్నపోత కూడా ఇక్కడే ఉంది. అగో అది ఇంకో దున్నపోత, ఒక బరగొడ్డు అన్నట్టు.
లోపల మొత్తం డార్క్గా ఉంది. పక్కన చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి వెళ్దాం లోపలికి. చిన్న రూమ్ల దగ్గర అయితే ఎంట్రీ ఇది. ఇది ఇక్కడి వరకు ఎండింగ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది, ఇక్కడికి ఎండింగ్ అయిపోయింది. ఇది క్లోజ్ చేసేసినట్టున్నారు రీసెంట్గా. అటు సైడ్ ఏముందో చూద్దాం. ఇంతే గైస్.